కిచెన్లోకొచ్చింది కోడలు అనామిక. 2 గ్యాస్ పొయ్యిలతో వంటబండ మీదున్న చికెన్ కనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లో చికెన్ చేసినా చివరికి నాకు కొంచెమే మిగులుతుంది. బాగుంది కోళ్ళ అంటూ అత్తయ్య మొత్తం తినేస్తుంది. ఇప్పుడు నేను ఈ చికెన్ చేయను, అత్తయ్య వండుద్ది. ఈసారి నేను కడుపు నిండా కావలసినంత తింటాను అని చెప్పి కిచెన్లో నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం తరువాత అత్తగారు శారద కిచెన్లోకొచ్చింది. వంటబండ మీదున్న చికెన్ను చూసింది. పొద్దున్నే వెళ్ళి బాబు రమేషు చికెన్ తీసుకొచ్చినట్టున్నాడు. ఇంకా కోళ్ళ చూడలేదా ఏంటి? చూస్తే వండేదే, చికెన్ వండలేదంటే ఇంకా కోళ్ళ చూడలేదన్నమాట. అయితే నేను కూడా చూడలేదు. ఒకవేళ చూసి వెళ్ళిందా, లేదంటే నేను చూసి రుచిగా వండితే తినాలని అనుకుంటుందా? నేను వండను అని చకచక శారద తన బెడ్రూంలోకి వెళ్తుంది. అత్తగారొచ్చి చికెన్ చేస్తుందని కోడలు తన గది గుమ్మం దగ్గర నిలబడి కిచెన్ వైపు చూస్తుంది. కోడలొచ్చి చికెన్ చేస్తుందని అత్త శారద, అత్తగారొచ్చి చికెన్ చేస్తుందేమో కోడలు అని, ఒకరొచ్చి చికెన్ కూర చేస్తారని మరొకరు చూస్తూ ఉంటారు. అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. టేబుల్ మీద ఎలాంటి వంట పాత్రలు లేవు. అత్తాకోడళ్ళు వంట చేయలేదని తండ్రి కొడుకులకి అర్థమైంది. శారదా, శారదా, అనామిక, అనామిక అని తండ్రి కొడుకులిద్దరూ పిలవగానే అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరూ వాళ్ల బెడ్రూముల్లో నుంచి వచ్చి కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. శారదా, ఈరోజు ఇంకా ఎందుకు వంట చేయలేదు? నేను అత్తనండి. ఇప్పుడు నువ్వు అత్తవి కాదని ఎవరన్నారు? కోళ్ళుంది కదా, కోడల్ని అడగండి. అనామిక, నువ్వెందుకు వంట చేయలేదు? నేను కోడల్నండి. అది నిజమే, నువ్వు కోడలివే. మా అమ్మ కూర్చుంటే నువ్వు ఇంటి పని వంట పని అంటూ అన్ని పనులు చెయ్యాలి. అలా ఎక్కడైనా రాసుందా? అత్తయ్య కూర్చొనుంటే కోడలు వంట చేయాలని, ఇంటి పనులు చేయాలని అలా ఎక్కడా లేదు కదా. ఎవరైనా అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు, కలిసికట్టుగా అన్ని పనులు చేసుకోవాలని చెప్తారు. కానీ కోడలొక్కతే చేయాలని చెప్పరు కదా. కోళ్ళే చెయ్యాలి. నేను మా అత్తయ్య ఉన్నప్పుడు చేశాను, ఇప్పుడు నువ్వు మీ అత్తయ్య ఉన్నప్పుడు చెయ్యాలి. అంతే. వెళ్ళి చికెన్ వండు. మసాలా వేసి ఘాటుగా వండుతాను. బాగుందంటూ మొత్తం తినేసి చివరికి ఒక 2-3 ముక్కల్ని గిన్నెలో ఉంచుతున్నారు. అంతేనా? నువ్వు కూడా అంతే కదా కోళ్ళ. నేనెప్పుడూ అలా చేయలేదు అత్తయ్య. నేను తింటున్నాను, మా అత్తయ్య కూడా తినాలి కదా అని ఆలోచించి మీకోసం చికెన్ వదిలిపెట్టేదాన్ని తెలుసా. ఎల్లో ఒకసారి అద్దంలో చూసుకో. నేను మంచి మసాలా వేసి చికెన్ వండితే ఒక్క మొక్క కూడా మిగల్చకుండా మొత్తం తినేసావు. నేనేమైనా ఫీల్ అయ్యానా? లేదు కదా. అదంతా నాకు తెలియదు అత్తయ్య. నేను మాత్రం చికెన్ వండను. కావాలంటే చెప్పండి, వంకాయ కూర వండుతాను. మీరు చికెన్ వంట చేసుకోండి. అది తింటే నాకు దురద వస్తుందని డాక్టర్ చెప్పారు కదా కోళ్ళ. మళ్ళీ వంకాయ చేస్తానని చెబుతున్నావేంటి? మీకోసం కాదులే అత్తయ్య, మా కోసం వండుతాను. మీరు పచ్చడి చేసుకుని తినండి. నేను ఏ పచ్చడితో తినను, మసాలా చికెన్తోనే తింటాను. మరైతే ఎందుకు, వెళ్ళి వండుకోండి. మీరు కలిసిమెలిసి ఉండటం లేదనే ఒకే ఇంట్లో 2 పొయ్యిలు పెట్టించాం. ఒక సండే మాత్రం చికెన్ తెచ్చుకొని అందరం తిందాం అనుకున్నాం. కానీ ఈరోజు అది కుదిరేలా లేదు. అవును డాడీ, అత్తయ్య చేస్తే కోడలేం మిగిల్చకుండా తింటుందని అమ్మ అంటుంది. నేను చేసినా నాకేం వదిలిపెట్టకుండా, నా గురించి మాత్రం ఆలోచన చేయకుండా అత్తయ్య మొత్తం తినేస్తుందని అనామిక అంటుంది. ఇప్పుడు ఎలాగో ఏంటో. బాబు రమేషు, అత్తా కోడలి గట్టాకు 2 పొయ్యిలున్నాయి కదా. అవునన్నా, ఉన్నాయిగా. ఇదిగోండి, ఇలా చూడండి అత్తాకోడళ్ళు, మీ ఇద్దరికీ స్పైసీ చికెన్ తినే ఒక ఛాలెంజ్ పెడతాం. ఏమంటారు? ఆ పోటీ ఎందుకు మావయ్యా? ఎందుకంటే ఇలా సండే వచ్చినప్పుడు నువ్వు జయ్యత్తయ్యా, నువ్వు జయ్యత్తయ్యా, నువ్వు జయ్యగోళ్ళ అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ మమ్మల్ని పిల్లల్ని ఆకలితో ఉంచుతున్నారుగా. బయటికెళ్ళి తినేలా చేస్తున్నారు. ఇట్లాంటి వాటికి చెక్కు పెట్టడానికే. అంటే మమ్మీ, ఎవరు గెలిస్తే వాళ్లకే ఇంటి బాధ్యతలు. అందరూ వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చేసిందే తినాలి. మేం రోజు ఆఫీసులకు వెళ్తాం, నెలనాడు శాలరీలు తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తాం. ముఖ్యంగా ఇంట్లో 2 పొయ్యిలకి మీదట ఉండవు అని కొడుకు రమేష్ చెప్పగానే తల్లి శారద తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఈ దెబ్బతో కోడల మీద పెత్తనం చేసే ఛాన్స్ వచ్చింది. కోడలు తినకుండా కారం ఎక్కి వేసి చికెన్ చేస్తాను. అంత కారం తట్టుకోలేక కోడలు అల్లాడిపోద్ది, ఓడిపోద్ది. నేను చెప్పినట్టు వింటానని అంటది అని అనుకుని పైకి మాత్రం, సర్లే బాబు, ఈ చికెన్ పోటీకి నేను ఒప్పుకుంటున్నాను. కోడల కోసం నేను చికెన్ చేస్తాను
అని చెప్పగానే అనామిక అనుమానంగా అత్తగారు శారదని చూస్తూ తనలో తాను, నా కోసం అత్తయ్య చికెన్ చేస్తానని చెబుతున్నారంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని నాకు అనిపిస్తుంది. అత్తయ్య నా కోసం స్పైసీ చికెన్ చేస్తుంది, నేను కూడా అత్తయ్య కోసం స్పైసీ చికెన్ చేస్తాను. కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. అప్పుడు అత్తయ్య తినలేక వామ్మో కారం అంటూ పారిపోవాలి, నాతో ఓడిపోవాలి అని మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం, మావయ్య నేను కూడా ఈ పోటీకి ఒప్పుకుంటున్నాను మావయ్య. చాలా సంతోషం కోళ్ళ. బాబు రమేషు, నువ్వెళ్ళి మరింత చికెన్ తీసుకొనిరా. అలాగే డాడీ అని చెప్పి రమేష్ బయటకు వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ నేనేంటో చూపిస్తాననుకుంటూ ఉంటారు. ఇంతలో బయట నుంచి పిల్లలు హరీషు, భవ్య ఇద్దరూ ప్రసాద్ దగ్గరికి వచ్చారు. తాతయ్య ఆకలిగా ఉంది. అవును తాతయ్య. సరే పిల్లలు, డాడీ బయటికెళ్ళాడు, నేను ఫోన్ చేసి మన కోసం చికెన్ బిర్యానీ తెప్పిస్తానులే అని చెప్పగానే పిల్లలు చాలా సంతోషపడ్డారు. సరే తాతయ్య, చెప్పించండి అని చెప్పి ప్రసాద్ రమేష్కి ఫోన్ చేస్తాడు. చికెన్ షాప్ దగ్గర ఉన్న రమేష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పన్నాన్నా. బాబు, పిల్లలకి మనకి చికెన్ బిర్యానీ తీసుకురా, నువ్వు వచ్చేటప్పుడు. పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు. సరేనన్నా, తీసుకొస్తాను అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు. చికెన్ షాప్ దగ్గర చికెన్ తీసుకోగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ప్రసాద్ పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే రమేష్ చికెన్ అలాగే చికెన్ బిర్యానీ తీసుకుని ఇంటికొచ్చాడు. పిల్లలు, మీరెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, నేను చికెన్ బిర్యానీ తీసుకొస్తాను. సరే తాతయ్య అని పిల్లలు వెళ్ళిపోతారు. బాబు రమేషు, చికెన్ అత్తాకోడలికిచ్చి ఆ చికెన్ బిర్యానీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాయి. రమేష్ చికెన్ని అనామికకి ఇస్తాడు. అత్తాకోడలిద్దరూ కిచెన్లోకి వెళ్తారు. స్పైసీ చికెన్ వండటం మొదలు పెడతారు. డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు తండ్రి కొడుకులు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు. కొంత సమయం గడుస్తుంది. అత్తాకోడళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. యావండి, స్పైసీ చికెన్ చేయడం అయిపోయింది. అవును మావయ్య, వండడం అయిపోయింది. సరే కోళ్ళ, వెళ్ళి ఇద్దరూ వండిన ఆ స్పైసీ చికెన్ని ఇక్కడి తీసుకొని రండి అని చెప్పగానే అత్తాకోడళ్ళు వెళ్ళి వాళ్ళు చేసిన స్పైసీ చికెన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అప్పటికి అందరూ చికెన్ బిర్యానీ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఉంటారు. సరే, ఇంకా ఆలస్యం ఎందుకనమిక, నువ్వు చేసింది మమ్మీకివ్వు, మమ్మీ చేసింది నువ్వు తీసుకో, అంతే కదా డాడీ? అవును బాబు అని చెప్పగానే అత్తాకోడళ్ళిద్దరూ వాళ్ళు చేసిన స్పైసీ చికెన్ని మార్చుకుంటారు. ప్రసాద్ టైం చూస్తాడు. సరే, 10 మినిట్స్లో తినాలి. ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళకే ఇంటి పెత్తనం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి, టైం స్టార్ట్ అని చెప్పగానే అత్తాకోడళ్ళిద్దరూ ఆ స్పైసీ చికెన్ తినటం మొదలుపెట్టారు. అనామిక వండిన స్పైసీ చికెన్ శారదకి చాలా కారంగా ఉంటుంది. శారద వండిన చికెన్ అనామికకి మరింత ఘాటుగా ఉంటుంది. శారద తనలో తాను ఇలా అనుకుంటుంది. కోళ్ళ, నీ అమ్మ కడుపు మాడ, ఎంత కారంగా చేసావంటే నా మీద ఎంత కోపంగా ఉందో నాకు అర్థమవుతుంది. ఊరు నాయను, ఎంత ఘాటుగా ఉంది, ఏం కారం వాడేవే అని అనుకుంటూనే తింటూ ఉంటుంది. కళ్ళలో నుంచి కన్నీళ్లు గారుతూ ఉంటాయి. చెవుల్లో నుంచి నోట్లో నుంచి పొగలు, వేడివేడి ఘాటు సెగలు వస్తూ ఉంటాయి. కోడలు అనామిక తింటూ తనలో తాను ఇలా అనుకుంటుంది. వామ్మో అత్తయ్య, ఇంటి పెత్తనం కోసం ఇంత దారుణంగా చికెన్ స్పైసీ చేస్తావా? ఇది నేను తినలేను, నా వల్ల కాదు అని మనసులో అనుకొని పైకి మాత్రం గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది. మావయ్య, నేను ఓడిపోయాను. అత్తయ్య చేసే స్పైసీ చికెన్ తినడం నా వల్ల కాదు మావయ్య. అత్తయ్య నా మీద కసితోనే చేసింది అని అనామిక చెప్తూ ఉండగా శారద సంతోషపడుతుంది. ఇక ఇంటి పెత్తనం అంతా శారద చేతికొస్తుంది. ఇక అప్పటినుంచి అనామిక చేత నచ్చినట్టుగా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది శారద. ఈ విధంగా ఈ అత్తాకోడలిద్దరూ స్పైసీ చికెన్ ఈటింగ్ ఛాలెంజ్లో అత్తగారు గెలుస్తుంది, కోడలు ఓడిపోతుంది. ఇంకొక పందెం వేసే అవకాశం రాదా, ఆ రోజు నేను గెలవకపోతానా అని సరైన రోజు కోసం, సరైన అవకాశం కోసం అనామిక కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సంచి పట్టుకుని పేద కోడలు అనామిక అడవిలో తిరుగుతూ ఉండగా ఒకచోట కట్టెలు కొడుతున్న సుశీల కనబడింది. ఏమే అనామిక, ఈరోజు ఇంకా నీకు కూరగాయలు దొరకలేదా? లేదు సుశీల, నువ్వు కానీ ఎక్కడైనా ఏదైనా కూరగాయ చెట్టు చూసావా?
అలా చూస్తుంటే చెప్పవే, నీకు కాస్త పుణ్యం ఉంటుంది. ఉదయం నుంచి అడవి మొత్తం తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడా ఏ కూరగాయ చెట్టు కనిపించట్లేదు. కనబడిన చెట్టుకేమో ఏ కూరగాయలు లేవు. ఇలా అడవిలో ఉచితంగా దొరికే కాయగూరల కోసం అంతలా బాధపడే బదులు మీ పిసినర అత్తమామను వదిలిపెట్టి నువ్వు రమేష్ పిల్లలతో కలిసి వేరే కాపురం పెట్టొచ్చు కదా అనామిక అని సుశీల అనగానే అనామికకి కొంచెం కోపం వచ్చింది. చూడవే సుసి, నీకెక్కడైనా ఏదైనా కూరగాయ చెట్టు కనబడితే చెప్పు చాలు. అంతేకాని మా అత్తమామల గురించి, మా వేరు కాపురం గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఆలోచన చేసినా, దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చినా బాగుండదు అని అనగానే సుశీల వెటకారంగా ఇలా అంటుంది. అబ్బో, పిసినారు అత్తమామలు ఎంతలా బాధ పెడుతుంటే ఎట్లాంటి కోపం రావడం లేదు గాని నేను వేరే కాపురం అన్నందుకు మాత్రం ఎక్కలేని కోపం వచ్చింది ఈ పేద కొళ్ళ అనామికకి. మరొక మాట మాట్లాడితే బాగుండే సుశీల. మీరందరూ ఎలా ఉంటే నాకెందుకు వచ్చిన తలనొప్పి. నేను మాత్రం ఎక్కడ ఎలాంటి కూరగాయల చెట్టు చూడలేదు, నాకు ఏ కూరగాయలు కనిపించలేదు. ఇంతవరకు బాగుంది సుసి. నా అత్త మామలు పిసినారి వాళ్ళు కావచ్చు, వాళ్ళని వదిలిపెట్టి వేరే కాపురం పెట్టమని ఎవరైనా సలహా ఇస్తారా? అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్తారు కానీ ఏదో మన మధ్య ఉన్న చనువుతో అలా అన్నాననామిక. నువ్వే చెప్పు, మీకేం తక్కువ? 3 పాలిచ్చే ఆవులున్నాయి, పాలమ్ముతున్నారు, బోలెడ్ డబ్బులు వస్తున్నాయి. ఆవుల పేడ అమ్ముతున్నారు, అక్కడ కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని సుశీల చెప్తూ ఉంటే అనామిక వింటూ ఉంటుంది. ధాన్యం పండించి మార్కెట్లో మంచి ధరకే అమ్ముతున్నారు, ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. ఇంత డబ్బు వస్తుంది కదా, నువ్విలా ఖర్చులేని కూరగాయల కోసం ఉదయం నుంచి అడవి మొత్తం తిరగడం అవసరమా చెప్పు? అవసరమే సుశీల. ఊరి వాళ్ళ దృష్టిలో మా అత్తమామలు పిసినారి వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో నాకు మాత్రమే తెలుసు. ఇంటి కోసం అంటావు అంతే కదా? ఓహో, నీకు కూడా అర్థమైందా? మరి అన్నీ తెలిసి కూడా ఎందుకే అలా అన్నావు? ఒకేసారి ఇంటిని బాగా కట్టాలని అత్తమామలు అనుకుంటున్నారు. సరేలే, వచ్చేది వర్షాకాలం, ఆ కట్టేదేదో ఇప్పుడు మొదలు పెట్టమని చెప్పు. అవును సుశీల, నువ్వు చెప్పేది నిజమే అని చెప్పి అనామిక అక్కడి నుంచి కూరగాయల చెట్ల కోసం వెతుకుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. పాలిచ్చే 3 ఆవులు పచ్చని పొలంలో మేతమేస్తూ ఉండగా వాటికి కొద్ది దూరంలో అనామిక భర్త రమేష్ కర్ర పట్టుకుని ఆందోళనగా నిలబడి ఉంటాడు. కూరగాయల కోసం వెళ్ళిన అనామిక ఇంకా రాలేదు. చీకటి పడేందుకు వేలవుతుంది, ఇంటికెళ్ళాలి. ఇప్పుడు అనామిక ఎక్కడుందో ఏమో. ఏవైనా కూరగాయలు దొరికాయో లేదు. కూరగాయలు లేకపోతే ఆకుకూరలన్నా దొరికాయో లేదు. దొరికితే అమ్మ వేసే అక్షింతల్నుంచి తప్పించుకుంటుంది, లేదంటే పాపం తిట్లు, చిరాకులు, పరాకులు తప్పవు అని అనుకుంటూ ఉండగా నిరాశ ముఖంతో అనామిక రమేష్ దగ్గరికి వచ్చింది. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అనామిక, ఈరోజు అడవిలో నీకెక్కడా ఎలాంటి కూరగాయ గాని ఆకుకూర గాని దొరకలేదని. ఇప్పుడు ఈ విషయం అత్తయ్య మామికి తెలిస్తే ఏమంటారోనండి? ఏముంది, కోపం వచ్చి తిడతారు, ఆవేశం వస్తే అరుస్తారు, కూర లేకుండా అన్నం పెడతారు, కాదని బతిమిలాడితే కారప్పొడి ఉప్పు ఇస్తారు, అదే తినమంటారు. ఏంటండి రోజు మనకి బాధ? తప్పదనామిక, అయినా ఈ బాధ నీకు కొత్త కాదు కదా. దాదాపుగా 7 ఏళ్ళ నుంచి పడుతూనే ఉన్నావు, ఇంకా అలవాటు కాలేదా నీకు? మీతో మాట్లాడుకుంటూ ఉంటే చీకటి పడుతుంది. పదండి, నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి. అసలే మామి తీసుకొచ్చే బియ్యంలో బియ్యం గింజల కంటే రాళ్లే ఎక్కువగా ఉంటున్నాయి, వాటిని తీసేయాలి, లేదంటే అదో గొడవ. నువ్వెళ్ళానమిక, నేను పూర్తిగా చీకటి పడ్డాక ఆవుల్ని తీసుకొని ఇంటికి వస్తాను. అప్పుడు నాన్నకి సంతోషంగా ఉంటుంది, లేదంటే తెలుసు కదా. అవునండి, పూర్తిగా చీకటి పడిన తర్వాతే రండి, నేను వెళ్తున్నాను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ మేతమేస్తున్న ఆవులతో, ఇక్కడే బాగా మేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకేమేత ఉండదు అని చెప్తాడు. అది విని ఆవులు పచ్చగడ్డిని తింటూ ఉంటాయి. అనామిక ఖాళీ సంచితో ఇంటికి వచ్చింది. అత్తమావులు శారదా ప్రసాదులు అరుగు మీద కూర్చుని ఉన్నారు. ఖాళీ సంచిని చూసిన శారద, కోళ్ళ, ఈరోజు అడవిలో కూరగాయలు గాని ఆకుకూరలు గాని దొరకలేదా? లేదత్తయ్య, దొరకలేదు. అవి దొరకలేదా లేదా నువ్వు దొరకలేదా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అడవి మొత్తం కూరగాయల కోసం ఆకుకూరల కోసం తిరిగానత్తయ్య, కానీ ఎక్కడా లేవు. అయితే ఈరోజు కారం మెతుకులే. కనీసం పిల్లల కోసమైనా ఏదైనా కూర చేస్తానత్తయ్య, డబ్బులు ఇవ్వండి. అమ్మా కోళ్ళ, మా కోసం ఎట్టాగు పక్కింటావని ఇంత కూర అడుగుతావుగా, అప్పుడే పిల్లలు కూడా ఉన్నారని చెప్పి మరింత ఎక్కువ అడుగు, మొహమాట పడబాకు, సరేనా? అలాగే మావయ్య,
అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. పూర్తిగా చీకటి పడింది. రమేష్ ఆవుల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అనామిక పాలు పితికి ఒక పెద్ద పాల డబ్బాలో పోసింది. రమేష్ ఆ డబ్బాని తోపుడు బండి మీద పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అనామిక పిల్లలు హరీషు, భవ్యలకు, అత్తమామలకు పక్కింటి నుంచి తీసుకొచ్చిన పప్పుతో అన్నం పెడుతుంది. అత్తయ్య మీరు తింటూ ఉండండి, నేను మంచాలు బయట వేస్తాను అని చెప్పి బయటకొస్తుంది. బయటేమో బీభత్సమైన గాలి వీస్తూ ఉంటుంది. పైగా ఉరుములు, మెరుపులు. ఆకాశం పూర్తిగా నల్లని మబ్బు పట్టింది. ఇంతలో రమేష్ ఇంటికొచ్చాడు. ఏమండి, చూస్తుంటే భయంకరమైన వర్షం పడేలా ఉంది. అత్తమావలకి ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదని కొత్త ఇల్లు కట్టమని చెప్పండి. సరే అనామిక అని చెప్పి రమేష్, అనామిక ఇద్దరూ కలిసి ఇంట్లోకొస్తారు. ఇంట్లో వేసిన ఒక మంచంలో శారదా ప్రసాదులు కూర్చుని ఉంటారు. రమేష్ కొత్త ఇంటి గురించి అడుగుతాడు. అట్టాంటి ఆశలేమీ పెట్టుకోబాగు బాబు. కొత్త ఇల్లు లేదు, ఏమీ లేదు. డబ్బులేమాత్రం బయటకు తీసేది లేదు, ఖర్చు చేసేది అంతకన్నా లేదు అని ప్రసాదు కరాఖండిగా చెప్పటంతో రమేష్, అనామికలు కొత్త ఇంటి కోసం వాదన చేస్తూ ఉంటారు. ఎంత నచ్చజెప్పినా శారదా ప్రసాద్ మాత్రం కొత్త ఇంటి నిర్మాణం గురించి ఒప్పుకోరు. దాచిపెడుతున్న డబ్బుల్ని ఖర్చు చేయడం అంటే అది మేం చచ్చిపోయిన తర్వాతే అని చెప్పటంతో ఆ రోజు రాత్రి రమేష్, అనామికలు భోజనం చేయకుండా అలాగే పడుకుంటారు. ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇలా అయితే ఎలా చెప్పండి? మనం మరో మాట మాట్లాడకుండా నాన్న అంత మాట అన్నాడు కదా అనామిక, ఇంక నేనేం చేస్తాను అని చెప్పాక అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది. మరుసటి రోజు నుంచి సంచితో పాటు తట్ట పట్టుకుని అడవికి వెళ్ళేది. కూరగాయలు కనబడితే సంచిలో వేసుకునేది, పేడ కనబడితే తట్టలో వేసుకునేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అనామిక పేడతో ఒక పేడ ఇల్లు కడుతూ ఉంటుంది. ఆ ఇంటిని చూసి, డబ్బులు ఖర్చు చేయకుండా ఇంతకంటే ఇల్లు కట్టడం నా వల్ల కాదు. అసలే ఎప్పుడు వర్షం పడేదో తెలీదు, ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. అత్తమామలకి ఆ ఇంటి గురించి, ఆ ఇంటి పరిస్థితి గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఏదైతే అది అవుతుంది. ఆవు పేడతో ఇల్లు కట్టాను, ఆ ఇల్లు కూలిపోతే ఇంట్లోకి వచ్చేయచ్చు అని అనుకొని పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ అందరికీ వంట చేసి పెడుతుంది. అందరూ తిని హాయిగా పడుకుంటారు. ఒక అర్ధరాత్రి వేళ వర్షం పడ్డం మొదలవుతుంది. ప్రసాదు, శారదలు ఉంటున్న పాత ఇల్లు అక్కడికక్కడే మొత్తం కూలిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ అరుస్తారు. గాయాలతో, ప్రాణాలతో అందరూ బయటపడతారు. అప్పుడు ప్రసాద్ డబ్బుల పెట్టెను పట్టుకునే ఉంటాడు. వర్షంలో తడుస్తూ పిల్లలు, అమ్మా నొప్పిలేస్తుందమ్మా. ఏం కాదులే బాబు, కొంచెం ఓచుకో. ఇప్పుడు మనం పేడతో కట్టిన ఇంటికి వెళ్తున్నాం, అక్కడ ఈ వర్షం వెలిసే వరకు ఉండొచ్చు అని చెప్పి పిల్లల్ని, అత్తమావల్ని తీసుకొని అనామిక కట్టిన పేడ ఇంటికి వచ్చారు. ఆ పేడ ఇంట్లో ఉన్న మంచాల్లో దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు. వర్షం అదే పనిగా పడుతూ ఉంటుంది. వరదలో ఇల్లులన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక మరుసటి రోజున అనామిక, అత్తయ్య వర్షం పడి ఆ ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు మనకి పేడిల్లు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? గాయాలతో మీరు, మావయ్య, పిల్లలు అంతా ఎక్కడుండేవాళ్ళం అత్తయ్య? ఆలోచించండి ఒకసారి అని చెప్పగానే శారదా ప్రసాదులు ఆలోచించటం మొదలుపెట్టారు. యావయ్యా, మనం పోయేటప్పుడు ఏ డబ్బుని మన వెంట తీసుకెళ్లేది లేదు కదా? అవును శారదా, అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. పిసినారితనంతో ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బుతో ఓ పెద్దిల్లు కట్టిస్తాను. కనీసం మన తరువాతైనా మన పిల్లలు, ఆడపిల్లలు సంతోషంగా ఉంటారు. ఇకనైనా మనం మారకపోతే బాగోదు. ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బుతో ఓ పెద్దింటిని కట్టడం మొదలు పెడదాం అని ఆ రోజున డబ్బుల పెట్టెని తీసుకొచ్చి కొడుకు, కోడలు చేతిలో పెడతాడు ప్రసాద్. రమేష్, అనామిక ఇద్దరూ సంతోషిస్తారు. ఇక మీదట కొత్త ఇంట్లో ఉండొచ్చని ఆనందపడతారు.